ఫస్ట్ గా ఏంటంటే లాకప్ డెత్ అనేది కేవలం ఆరోపణ మాత్రమే. అది కుటుంబ సభ్యులు కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేవలం ఆరోపణ మాత్రమే. 10 పోలీసు బృందాలు ఆల్రెడీ ఈ కేసు మీద పనిచేస్తున్నాయి, అంటే ఆచూకీ కోసం వెతుకుతున్నాయి. సో నిజంగా జరిగిందా లేదా అనేది ఓపెన్ గా ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చే వరకు, లేదా కోర్టు ఏదైనా చెప్పే వరకు మనం దాన్ని లాకప్ డెత్ అనడం కరెక్ట్ కాదు. సరే, ఇతరులు ఎందుకు అంటున్నారు అంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి. నిన్న అంబటి రాంబాబు గారే స్వయంగా ఇదే సాయి కృష్ణ చేతిలో చనిపోయిన నవీన్ అనే ఒక వ్యక్తి ఫోటోలను ప్రదర్శించి ఈ వ్యక్తే సాయి కృష్ణ అని చెప్పారు. మరి ఇది ఎవరిని మోసం చేయటానికండి? ఇది అంటే ఈ పద్ధతి కరెక్ట్ కాదు కదా. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చాలా గట్టిగా తీసుకెళ్తున్నాయి. మీరు ఎవరో ఒక వ్యక్తి ఫోటోని తీసుకొచ్చి సాయి కృష్ణ అని ఎలా చెప్తారు? ఇప్పుడు దీన్ని కోర్టులో పెట్టాలి, అంబటి రాంబాబు కోర్టులో సమాధానం చెప్పాలి, ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి అంబటి రాంబాబు ఆన్సర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చనిపోయే వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఇంకొక ఫోటోని తీసుకొచ్చి బయట పెడితే ఇప్పుడు అది అబద్ధం అనేది ఎంతమందికి తెలుస్తుందండి? అది తప్పు కదా ప్రచారం అలాంటిది. స్వయంగా వేరొక ఛానల్లో కూడా నేను చూశాను, వాళ్ళ పేరెంట్స్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి ఒక యాంకర్ మాట్లాడారు, అమ్మ ఒక ఫోటో వైసీపీ రిలీజ్ చేసింది, ఆ వ్యక్తి మీ అబ్బాయేనా అంటే మా అబ్బాయి కాదండి, నవీన్ అనే వ్యక్తి అని చెప్పి ఓపెన్ గా ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే ఇలాంటి ప్రచారాల వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలగడానికి అవకాశం ఉంది. బహుశా మరి ఇదంతా దానికోసం ప్లాన్ అని నాకు అర్థం కాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సరే కార్యకర్తలకు అండగా ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 ఏళ్ల తర్వాత ఎందుకు చెప్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ రాజకీయ విమర్శల కోణంలోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పట్టించుకుంటారా లేదా అనడానికి నేను గతంలో జరిగిన ఒక చిన్న ఘటన చెప్తాను. మీకు గుర్తుండే ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు న్యాయస్థానాల మీద విమర్శలు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, అది కరోనా సమయంలో. సో దాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిఐడికి కేసు ఇస్తే, ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోతే అప్పుడు హైకోర్టే స్వయంగా దాన్ని సిబిఐకి ఇస్తే, ఆ తర్వాత నాకు తెలిసి 14 మందినో 13 మందినో సిబిఐ అరెస్ట్ కూడా చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు వాళ్ళ పార్టీ నుంచి, న్యాయస్థానాల మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు అని ఒక వ్యాఖ్య చేశారు. మరి వైసీపీకి నిజంగా వైసీపీ కార్యకర్తలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం ఆ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలిసి ఎందుకు విమర్శలు చేస్తారండి? అంటే ఏదైనా ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు కాదని జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవచ్చు. గతంలో వర్రా రవీంద్రారెడ్డి విషయమే తీసుకోండి, సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, తెలంగాణలో కంప్లైంట్ ఇస్తే వర్రా రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, ఆయన భారతీ రెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తి కాదు అని చెప్పి మళ్ళీ ఒక వివరణ ఇచ్చారు. మరి వర్రా రవీంద్రారెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదా? ఆ పార్టీలో ఎవరైనా ఒకరు చెప్పమనండి. సో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే మిగతా పరిస్థితులు పక్కన పెట్టి కార్యకర్తల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో బాగా వీక్ అయిపోయారు. ఎందుకు వీక్ అయిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పని చేయడానికి ముందుకు రాట్లా. మళ్ళీ ఏ ప్రశాంత్ కిషోర్ టీంలో తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటే తప్ప వైసీపీ సోషల్ మీడియా చాలా బలహీనంగా ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మాకు ఒరిగింది ఏమీ లేదు, గట్టిగా అయితే మహా అయితే వాలంటీర్ ఉద్యోగాలు తప్ప సుధాకర్ గారు ఇంకొక కోణం కూడా ఉంది. మీరేమో ఇప్పుడేమో వైసీపీ సోషల్ మీడియాలో వీక్ ఉందంటున్నారు, ఇదే కొంతమంది తన వైసీపీ సోషల్ మీడియాలో విషం చుమ్ముతుంది, చాలా డబ్బులతో చాలా బలంగా ఉందని కూటమి నేతలు అంటున్నారు. రెండింటి మధ్య సారూప్యత అండి. మీరు చెప్పేది కరెక్ట్ అనుకోవాలా? అసలు నిజంగా వైసీపీ మీడియా బలంగా ఉందా, మీరు చెప్పినట్టు వీక్గా ఉందా? ఎలా చూడాలంటారు? 2019 ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో 2026లో ఈ రోజు అంత బలంగా లేదండి. ఎందుకు బలంగా లేదు అంటే ఆ రోజు సరే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని ప్రశాంత్ కిషోర్ లాంటి టీంని తీసుకొచ్చి బిల్డ్ చేసినప్పటికీ కూడా కొత్త గొప్ప స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్నవాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసే ఇది రావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కృషి చేసిన వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని కోరుకున్న వాళ్ళు కావచ్చు, ఈ రోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకనంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎంతగా గతంలో చెప్పినట్టుగా ఏదైనా ఆపదొస్తే మనల్ని వదిలేస్తారని కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనల్ని పట్టించుకోవటం లేదని కావచ్చు, కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. 2019కి 2026కి పోల్చండి. ఈవెన్ 2024 ఎన్నికల సమయంలో కూడా వైసీపీ సోషల్ మీడియా బలహీన పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. రాజకీయాల్లో గెలుపోవడంలో సాహసమే కానీ ఎందుకు 11 సీట్లకు ఓడిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఒక మాట చెప్పారు చూడండి, ఏమనంటే నేను ఇచ్చిన అమ్మ ఒడి ఏమైపోయింది, నేను ఇచ్చిన రైతు భరోసా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆయన కొంత బాధతృప్త హృదయంతో మాట్లాడారు.
సాధారణంగా ఓడిపోయిన తర్వాత మనం ఏమంటామంటే ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం, తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని ఒక మాట చెప్పి దాన్ని అక్కడితో వదిలేస్తారు ఓడిపోయిన రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పలా. నేను ప్రజా నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాను, శిరసావిస్తాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మీరు కావాలంటే ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి ఆయన వీడియో. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అరే నేను అంత చేశాను ఓడిపోయాననే భ్రమలో ఆయన ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఇప్పుడు కూడా లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కార్యకర్తలను పట్టించుకుంటాను అంటే 2.0 ఇంకా పట్టించుకోవడం అంటే ఏంటి, ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు కార్యకర్తలకి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కార్యకర్తల మీద ప్రత్యేక దృష్టి పెట్టే అవసరం వచ్చిందంటేనే వాళ్ళ పార్టీలో కొంత అసంతృప్తో, కార్యకర్తల్లో అసంతృప్తో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే మరి గతంలో 2.0 రప్ప అన్నారు. మరి అలా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏమన్నా భరోసా ఇస్తున్నారేమో మనకైతే తెలియదు, కానీ 1.0కి 2.0కి తేడా ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నేతలు కానీ చెప్పాలి. వాస్తవానికి ఏ పార్టీ అయినా ఒక స్టాండ్ కట్టుబడి ఉండాలి. సాధారణంగా 2014 నుంచి 19 వరకు కార్యకర్తలు ఎలా చూసుకున్నాము, 19 వరకు 24 వరకు కూడా అలాగే చూసుకోవాలి, 24 నుంచి 29 వరకు కూడా అలాగే చూడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు వదిలేసి మనం అధికారం పోగానే కార్యకర్తలు పుట్టొచ్చారు అంటే దీనికి మీకు 2 ఉదాహరణలు చెప్పా. వర్ర రవీంద్రారెడ్డి ఉదాహరణ కావచ్చు, గతంలో జరిగిన సోషల్ మీడియా కేసులు ఉదాంతం కావచ్చు, మీకు 2 ఉదాహరణలు. మరి రెండిట్లో కార్యకర్తలు లేరనే వాళ్ళ పార్టీని చెప్పానండి, వాళ్ళ కార్యకర్తలు కాదు అని వాళ్ళు చెప్పలేరు. రైట్ సుధాకర్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి.